జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన హక్కులు, ప్రాంతీయ నిర్ణయాధికారం కోసం అవిశ్రాంతంగా పోరాడిన సోరెన్ మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదని, ఇది న్యాయం, గుర్తింపు, గౌరవం పట్ల అంచలంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపు పలికిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శిబు సోరెన్ తోడుగా నిలిచారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సంఘీభావం ప్రకటించడంతో పాటు ఉద్యమ ఆందోళనలకు ఆయననిచ్చిన నైతిక ప్రోత్సాహం తమకు ఎంతో బలాన్నిచ్చాయన్నారు. సోరెన్ జార్ఖండ్ కోసం కూడా ఉద్యమం చేశారని, అందుకే తెలంగాణ బాధను అర్థం చేసుకున్నారన్నారు కేటీఆర్. జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపకుడిగా ఆయన ముందు నుండి నాయకత్వం వహించారన్నారు. ఒకప్పుడు కలగా ఉన్న జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారికి ఆయన పోరాట పటిమ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబం తరపున జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు, ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. శిబు సోరెన్ దార్శనికత, విలువలు మనందరి మనస్సాక్షిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని కేటీఆర్ అన్నారు.